హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ. మీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి. డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు, ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను. థ్యాంక్ యూ. హలో హలో, సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నామండి. ఎస్బీఐ చెప్పండి. అదే సార్, అది పేమెంట్ చేస్తా అన్నారు 2 days తర్వాత. అంటే నాది 2 కార్డులు ఉన్నాయి. మీ ఏ కార్డుకి కాల్ చేసిరో? అంటే నేను కాల్ చేసిన కార్డ్ నెంబర్ వచ్చి ఒక్క నిమిషం సార్. సార్ 5671 కార్డు ఉంది కదా సార్ ఇది. 5671. ఏ పేరు మీద ఉంది? సార్ మీరు 34,000 చేస్తా అది పేమెంట్ చేస్తాను చెప్పారు కదా సార్. ఏ పేరు మీద ఉంది? సార్ మీ పేరు మీద ఉంది సార్. అయ్యో, నా పేరు మీద ఉంది తెలుసు నాకు, కానీ ఏ పేరు మీద ఉంది అంటే పేరు చెప్పండి. వి శ్రీనాథ్ అండి. ఓకే, అదే 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 అది నేను సెటిల్మెంట్ చెప్పిస్తా అన్నాను నేను. అదే సార్, సెటిల్మెంట్ గురించే సార్. అవును, కరెక్ట్. అదే కట్టా 2 days సార్ కడతాను కదా సార్, ఇంకా పేమెంట్ చేయలేదు. నాకు పేమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇంకా నాకు పేమెంట్ వచ్చేది మా ఫ్రెండ్ దగ్గర ఉంది పేమెంట్. వాడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు. ఓకే, అయితే వాడు వస్తేనే ఆ పని అవుతుంది నాకు. ఎప్పుడు వస్తారు సార్? నాకు నాకు తెలుసు ఈ వీక్ లో వచ్చేస్తారు. సాటర్డే వరకు వచ్చేస్తాడేమో. సార్ అంత టైం ఉంటే చూడడానికి ఇబ్బంది ఏం లేదు కదా సార్. ఈ 2 days అందరూ కాబట్టి కదా సార్ మేము కూడా అప్డేట్ చేసాం. చెప్పండి. చూడండి, సాటర్డే వరకు ఆగండి, సాటర్డే వరకు చేసేస్తాను. ఎందుకంటే సాటర్డే వరకు ఆగేలాగుంటే యాక్చువల్లీ ఏంటంటే మా తల్లిదండ్రుడు ఫోన్ పే, గూగుల్ పే వాడాడు. అదొచ్చింది లొల్లి. అతను ఆన్లైన్ ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ నడుస్తున్నాయి కదా, దాని గురించి అతను అవన్నీ వాడాడు. అతను వస్తేనే ఇక బ్యాంక్ లో తీసుకెళ్ళాలి. ఒక పని చేయండి సార్, అట్లీస్ట్ మీరు ఒక పార్ట్ పేమెంట్ పే చేయండి, మరి సాటర్డే రిమైనింగ్ పేమెంట్ పే చేయొచ్చు కదా. ఇప్పుడు అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు అసలు, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా, అంతే కదా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు అప్పుడైనా కట్టాల్సిందే, ఇప్పుడైనా కట్టాల్సిందే. అదైతే మీ దగ్గర ఉన్న అమౌంట్ మీరు ఎంతో కొంత ఒక 5,000 4,000 ఎంతో కట్టారంటే మీకు అప్పుడు కూడా అమౌంట్ తగ్గుతుంది కదా సాటర్డేకి. ఈ అమౌంట్ ఇప్పుడు కట్టిన అమౌంట్ అప్పుడు అంతే కట్టాలి సార్. ఇప్పుడు మీరు కడితే అప్పుడు తగ్గుతుంది కదా, మరి ఇప్పుడు కట్టి మళ్ళీ మీరు సాటర్డే కూడా అంతే కట్టాలంటే ఇబ్బంది, అది తప్పు సార్. ఇప్పుడు మీరు కట్టాల్సిన 34,500లో ఇప్పుడు మీరు కొంచెం కట్టండి సార్, రిమైనింగ్ బ్యాలెన్స్ ఆ రోజు కట్టండి అని చెప్తున్నాము. దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్, మాకు ఎటువంటి ఇబ్బంది సార్. ఎందుకంటే మేము కమిట్మెంట్ తీసుకున్నందుకు మాకు ఇబ్బంది ఉండదు, ఇచ్చినందుకు మీకు ఇబ్బంది లేదు. మీరే చెప్పండి. మీ పేరు? సార్ మీ పేరు? నా పేరు మొహమ్మద్ సార్. మొహమ్మద్? అవును సార్. మీరు కన్విన్స్ చేపించే విధానం నాకు బాగా నచ్చింది నాకు. ఇప్పుడు నేను కన్విన్స్ చేయడం అని కాదు సార్. ఇప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ నేను ఒక విషయం మీకు మళ్ళీ చార్జెస్ యాడ్ అవుతాయి. నేను ఒక విషయం నేను సెటిల్మెంటే చేసుకున్నప్పుడు నేను ఎందుకు పార్ట్ పేమెంట్ కడతాను? అదే సార్ చెప్తున్నాను, సెటిల్మెంట్ మీరు తీసుకుంటున్నాను కాదని లేదు. సెటిల్మెంట్ అనేది సింగిల్ షాట్ లో క్లోజ్ చేయొచ్చు, లేదా మీ దగ్గర ఇప్పుడు లేకపోతే 2 shots అయినా మీరు క్లోజ్ చేయొచ్చు. మీరు సెటిల్మెంట్ తీసుకోండి, ఈ రోజు కొంచెం చేసుకోండి, మళ్ళీ సాటర్డే మీ ఫ్రెండ్ గారు వచ్చిన తర్వాత రిమైనింగ్ మీరు చేసేయండి. అప్పుడు మీకు ఇబ్బంది ఉంది సార్. మరి స్టేట్మెంట్ జనరేట్ అయినా కూడా మీకు మళ్ళీ ఛార్జెస్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా. ఒకవేళ జనరేట్ అయింది అనుకోండి, మళ్ళీ మీకు ఛార్జెస్ యాడ్ అవుతాయి. మళ్ళీ సెటిల్మెంట్ అనేది 34,500 రాదు. మీరు అడిగిందే మాకు తక్కువ అడిగారు సార్, దానికి ఇంతకు రాదు సార్, ఇది ట్రై చేయండి సార్ అంటే సరే 2 days అన్నారు. మళ్ళీ పెరిగితే మళ్ళీ మీరే కదా ఇబ్బంది పడతారు. అయితే నేను ఒక విషయం చెప్తాను, ఇన్ని రోజు ఆగిరు ఇంకొక 2 days. సరే, నేను ఆగడానికి ఏం లేదు సార్. ఇప్పుడు నేను చెప్పేది కదా, ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఆలోచించండి, మిమ్మల్ని మొత్తం చేయండి అని చెప్పలే. ఇప్పుడు కొంచెం మీరు చేస్తున్న దాంట్లో కొంచెం చేయండి, రిమైనింగ్ మీరు సాటర్డే చేయండి. నేను ఇంతకు ముందే అన్నా, మీ కన్విన్స్ చేసే ఈ విధానం నాకు బాగా నచ్చింది, కానీ సారీ, మీరు నన్ను కన్విన్స్ చేయలేరు. ఇంపాసిబుల్, అది మీతో కాని పని. అది సార్ మీరు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారమే కాల్ చేస్తున్నామండి. 2 days అన్నారు, మళ్ళీ సాటర్డే అంటే అది కష్టం సార్. ఎందుకంటే ఇది నిన్న మొన్న పేమెంట్ కాదు సార్, ఇది ఎన్ని రోజులు అయిందో మీరే ఆలోచించండి. అయితే నేను ఏమంటున్నాను, ఆల్రెడీ రైట్ ఆఫ్ అకౌంట్. అవును సార్. ఇంకా 2 days ఆగండి, సరేనా? సాటర్డే వరకు. ఇప్పుడు నేను ఒక విషయం మొహమ్మద్ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేను 2 days ఆగమన్నాను, ఆగలేవు అనుకో, అప్పుడు నాకు ఏమైపోతుంది తెలుసా?
ఇంటెన్షన్ ఇష్యూ అయిపోతుంది. ఇక నేను కట్టను. సార్ మొన్న ఒక కూడా మీరు ఒక ఇదే ఒక్క మాట మాట్లాడారు సార్. ఒక్క మొన్న మాట కూడా ఒక నిమిషం సార్, మొహమ్మద్ ఒక మొహమ్మద్ నిమిషం మొహమ్మద్ ఒక్క సార్, మాట మీకు కొంచెం తెలుసు అనేసి మీరు ఇలా మాట్లాడడం మొహమ్మద్ కరెక్ట్ కాదు. మొహమ్మద్ మీరు మొన్న కూడా ఇదే మాట్లాడారు సార్, మొహమ్మద్ అర్థమవుతుందా? ప్రతిసారి టైం ఇవ్వలేము కదా సార్, మొహమ్మద్ మీరు చెప్పండి మొహమ్మద్ ఇప్పుడు చెప్పండి సార్. ఇంటెన్షన్ ఇష్యూ కానీ సార్ ఇంటెన్షన్ ఏముంది సార్? మొన్న కూడా మీరు ఇదే చెప్పారు సార్, నేను ఇదే మళ్ళీ 2 అంటున్నాను. days అంటారు సార్. ఎలా నమ్మమంటారు మీరు చెప్పండి, నమ్మకు. మీరు చెప్పండి సార్. అరే నమ్మకు. నువ్వు నమ్మితే ఏంది, నమ్మకపోతే ఏంది? నేను నాకేమన్నా చెప్పేది నష్టమా? వినండి సార్, ఒక నిమిషము. ఒక్క నిమిషం మొహమ్మద్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకేమన్నా నష్టమా? చెప్పు. మీకు నష్టం లేదు సార్, మరి డబ్బులు మీకు కావు కదా, బ్యాంక్ డబ్బులు కదా సార్, బ్యాంక్ బ్యాంక్ డబ్బు నష్టం. బ్యాంక్ కి నష్టం అవుతుంది కదా, నేను చూసుకుంటాలే బ్యాంక్ ని. నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ప్రతిసారి మీరు చెప్పిందే అవ్వదు సార్, అర్థమవుతుందా? సెటిల్మెంట్ రేస్ చేస్తాము, 4,500 ఇప్పుడు కట్టుకోండి, 30,000 మీరు శనివారం కట్టుకోండి. నా పర్మిషన్ లేకుండా సెటిల్మెంట్ లెటర్ రేజ్ చేసినావు సార్ అనుకో, మళ్ళీ నేను మళ్ళా నేను పర్మిషన్ మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు. నేను ఎందుకు ఒక్కటే 2 days చెప్పారు? నేను ఒక విషయం చెప్తా. నా పర్మిషన్ ఏంటి లేకుండా చెప్పండి సార్. నా పర్మిషన్ లేకుండా లెటర్ రేజ్ ఈ చేసినావు అనుకో, పర్మిషన్ లేకుండా అంటే మీరు అది కట్టండి సార్, కట్టమని చెప్తున్నా మిమ్మల్ని, కట్టదని చెప్పలేం కదా. 2 days అన్నారు, మీకు ఏదో నాకు తెలుసు సార్, మీరు నా పర్మిషన్ లేకుండా ఇంటెన్షన్ అంటే మాట్లాడతారు ఏంటి సార్, నాకు అర్థం కావట్లేదు. ఇదేమన్నా నిన్న మన కట్టడి పేమెంటా సార్? ఇదేమన్నా చెప్పండి సార్, ఎన్ని రోజులు సార్? సరే నేను కడతా అంటే 2 days కట్టను. ఇక తర్వాత నేను కట్టను. సార్, నేను మరి దేనికి కట్టాను. కట్టరు సార్? నేను దేనికి కట్టరు? కట్టాను. దేనికి కట్టరు? నా దేనికి ఇష్టం. కట్టరు? నా ఇష్టం. సార్, ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఇష్టం గా అంటే తీసుకున్నా ఇది నేను. అమౌంట్ కాదు. నా మూడ్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు. ఆ, ఇప్పుడు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఏం చేసుకుంటారు సార్? మీరు కట్టలేనప్పుడు నేను మీకు కట్టను. కట్టలేదని చెప్పండి సార్. నేను కట్టను. ఆ, కట్టను ఇక. ఎందుకు కట్టరు? దేనికి కట్టరు? నా దేనికి ఇష్టం. కట్టరు? నా ఇష్టం. మీ ఇష్టం అంటే మీ అమౌంట్ కాదు కదా సార్, ఎవరిదైనా ఉండదు నాకెందుకు. నా దగ్గర వచ్చింది మీ నా అమౌంట్ అమౌంట్. కాదు కదా. మరి ఎవరిది సరే సార్, అమౌంట్? మీరు ఎక్కడ ఉన్నారు సార్? మా ఇంట్లో. ఆ లొకేషన్ కన్ఫర్మ్ చేస్తారు ఒకసారి. నీ ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేయి నాకు ముందు. ఏంటి సార్? నీ ఏజెన్సీ పేరు ఇంటెన్షనల్ గా వాడుకొని 10 మంది ఏదో దాచుకున్న డబ్బుల్ని వాడుకొని ఇలా మాట్లాడదండి. నేను ఎప్పుడైనా మీకు సిచ్యువేషన్ వస్తే మీరు కూడా ఇలాగే మాట్లాడతారు, అర్థమవుతుందా? సరే నీ ఏజెన్సీ పేరు చెప్పు. అమౌంట్ లో 34,000 మీరు కట్టలేకపోతున్నారు, మళ్ళీ రూల్స్ అది మాట్లాడుతున్నారు. ఏజెన్సీ పేరు చెప్పు. రూల్స్ మాట్లాడే వాళ్ళు సార్, ఒక విషయం ఏంటండి, అన్ని రూల్స్ మాట్లాడే వాళ్ళు ఉంటే ఫస్ట్ 4,000 పేమెంట్ కట్టి మళ్ళీ మాట్లాడండి. ఏజెన్సీ Rules అది పేరు చెప్పు. మాట్లాడుతున్నారే. ఏజెన్సీ పేరు రూల్స్ అది చెప్పు. మాట్లాడు. మీకేం సార్ చెప్పేది? మీకేం సార్ చెప్పేది? ఏజెన్సీ పేరు పేమెంట్ చెప్పు. వాడుకున్న పేమెంట్ కట్టడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు, మీకేం చెప్పేది మొహమ్మద్. ఏజెన్సీ పేరు చెప్పు. సార్? మీ మేనేజర్ పేరు చెప్పు. సార్ ఒక నిమిషం. మీ మేనేజర్ ఎవరు? మీరు పేమెంట్ కట్టండి సార్, చెప్తాను. 4,000 కట్టండి, ఇప్పుడు చెప్తాను. సరే నువ్వు మేనేజర్ పేరు చెప్పు, ఏజెన్సీ పేరు చెప్పు. 4,500 నేను కడతా, సరేనా? నడు. నీకు నాకు కట్టండి డీల్. చెప్తాను, కట్టండి సార్. నువ్వు చెప్పు, తర్వాత కట్టండి కడతా. సార్. నువ్వు చెప్పు, నేను సార్, తర్వాత మీరు కడతా. కట్టండి సార్. ఏదో మీరు ఒక నెల 2 నెలలు ఏజెన్సీలో పనిచేస్తుంటారు, దానికి మొత్తం మీకు తెలిసినట్టు మళ్ళీ మాట్లాడుతున్నారు. మొహమ్మద్ ఒక విషయం చెప్పాలనా? ఒక విషయం చెప్పండి చెప్పు. సార్. నువ్వు అనవసరంగా కేసు ఖరాబ్ చేస్తున్నావు. ఏంటి సార్? నువ్వు అనవసరంగా కేసు అనేది ఖరాబ్ చేస్తున్నావు. ఏం చేస్తావు సార్? చెప్పండి. నువ్వు ఏం కేసు చేస్తున్నారు? నేను పేమెంట్ కడదాం అనుకుంటే నువ్వు కట్టని ఇస్తలేవు. సార్ ఎక్కడ సార్ కడుతున్నారు మీరు? ఏదో సాక్ చెప్తున్నారు సార్, ఏదో సాక్. అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడున్నా కూడా ఆన్లైన్ పేమెంట్ వర్క్ అవ్వదు కదా. ఎవరికి సార్ చెప్తున్నారు స్టోరీలు అని? చెప్పండి. నీకే చెప్తున్నా, చెప్తున్నారు. నీకే చెప్తున్నా స్టోరీలన్నీ. నువ్వు ఉన్నావు, నువ్వు లైన్లో ఉన్నావు కాబట్టి నీకే చెప్తున్నా. వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళు చెప్తుండే. అవును సార్, ఎవరో మీ ఫ్రెండ్ ఎవరో అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటే ఆన్లైన్ పేమెంట్స్ లేవా సార్? అది నా తెలీదు ఇష్టము. సార్, అది నాకు తెలీదు. అది మీకు తెలుసు కదా ఇష్టం సార్ అబ్బా. అది. నేను ఇప్పుడు కడతా, రేపు కడతా, ఎల్లుండి కడతా, ఎల్లుండి కడతా, నా ఇష్టం. నీకు మీ సాటర్డే ఇష్టం చెప్పి అంటే నేను టైం సాటర్డే ఉంటే చెప్పిన కట్టుకోండి నేను సార్. టైం నేను ఉంటే కట్టుకోండి సార్, టైం లేదు సార్ ఇక్కడ. టైం అనుకు లేదనే ఓడి కట్టమంటున్నా. చేస్తుండు. నువ్వు టైం చేస్తున్నావా, సార్, నేను ఒక్క చేస్తున్నానా? నిమిషం. ఎవరు ఒక్క చేస్తున్నారు? నిమిషం సార్. ఎవరైనా ఒక్క చచ్చిపోతురా? నిమిషం సార్. సార్ చెప్పు. ఒక్క నిమిషం నువ్వు సార్. చచ్చిపోతున్నావా, నేను చచ్చిపోతున్నా, లేక నువ్వు ఏడికైనా పోతున్నావా, నేను ఏడికైనా పోతున్నానా, లేకుంటే మీ ఏజెన్సీ ఏడికైనా పోతుందా? చెప్పు. మీ మేనేజర్కి ఇట్లా చచ్చిపోతురా? ఏమైతుంది చెప్పు నాకు. మీ టీమ్ లీడర్కి ఇట్లా కట్టే పట్టుకుని కూర్చుండే నీ పక్కకి, అదే నువ్వు టార్గెట్ చేయకపోతే నీ శాలరీ ఓల్డ్ అయిపోతుంది అని చెప్పు. చెప్పు మొహమ్మద్. పేమెంట్ చేయండి సార్, ఇదంతా మాట బదులు ఫస్ట్ పేమెంట్ చేయండి. 4,000 పేమెంట్ అయ్యో, చేయండి. నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతా నేను, నీకన్నా ఎక్కువ తెలివిగా మాట్లాడగలుగుతా. సరే మీరు సరేనా? ఏం మాట్లాడతారు? మీరు ఏం అర్థమైందా? మాట్లాడతారు నాతో తెలుసు నువ్వు సార్. మాట్లాడలేవు మొహమ్మద్, మాట్లాడలేవు. నీతో ఏం కాని పని. మాట్లాడతారు సార్? ఏం నువ్వు మాట్లాడతారు చెప్పండి. నువ్వు నువ్వు ఏం ఏ మాట్లాడతారు నువ్వు నీకు ఒక విషయం చెప్పాలా మొహమ్మద్. నువ్వు ఏ చెరుకు అయితే చేపవో ఆ చెరువుకి నేను ముసలిని. అర్థమైందా? కాకడాయలు తెలుసా నీకు? సార్ ఆ, ఫస్ట్ పేమెంట్ కదండి నీకు సార్. తెలియదు నా గురించి ఇంకా. సరే సార్, ఏం నీకు చేసుకోవాలి చెప్పండి సాటర్డే సార్. చెప్పినా సాటర్డే వరకు ఆగుతా సార్, ఆగు. మళ్ళీ ఈ రోజు నువ్వు ఎందుకు ఇచ్చారు సార్? 2 days ఎందుకు చెప్పారు సార్? మరి మనం ఫోన్ నా చేస్తే ఇష్టం, ఫోన్ చేస్తే ఎందుకు చెప్పారు చెప్పండి? నా ఇష్టం.
మీ ఇష్టం నేను అంటే మీ 100 అమౌంట్ కమిట్మెంట్ సార్, ఇస్తా, మీ ఇంట్లో మీ అమౌంట్ ఉంటే 100 చెప్పేది వినండి, కమిట్మెంట్ ఇంట్లో మీ చెప్తా, అమౌంట్ నా సార్. మీరు ఇష్టం. అనవసరంగా ఊరికే పనికి మాటలు మాట్లాడద్దండి సార్. మీకు సరే పని ఉందో లేదో తెలుసు సార్, సరే సరే అర్థమవుతుందా? సరే, నీకు ఒక నేను విషయం చెప్పేది తెలుసా? ఏంటి సార్, నీకు ఒక నేను విషయం చెప్పేది తెలుసా? వినండి నేను అన్న. నీకు 10,000 చెప్పండి. నేను సెటిల్మెంట్ అడిగిన, నువ్వు ఇస్తాను, నువ్వు ఎందుకు ఇస్తలేవు? ఏంటి సార్? 10,000 సెటిల్మెంట్ ఇవ్వమన్నా నువ్వు ఎందుకు ఇస్తలేవు? నువ్వు ఇస్తా సార్, అన్నావు, నువ్వు 10,000 అన్నావు ఎలా సార్ వస్తుంది నేను సార్? ఇస్తా సార్, నువ్వు మీకున్న ఇస్తా అన్నావు, అవుట్స్టాండింగ్ ఎంత సార్? నువ్వు ఇస్తాను, నాకు మీ- సంబంధం లేదు, అవుట్స్టాండింగ్ ఎంత నువ్వు ఏమన్నావు సార్, నేను 10,000 లెటర్ రేజ్ చేపిస్తాను, ఎందుకు చేపిస్తలేవు? కమిట్మెంట్ నువ్వు ఎందుకు ఇచ్చినావు నాకు? సార్, నువ్వు నేను నువ్వు 10,000 10,000 కాదు నువ్వు సార్. కమిట్మెంట్ ఎట్లా ఇచ్చినావు అంటున్నా నేను. ఈ మళ్ళీ లెటర్ 10,000 కమిట్మెంట్ ఇచ్చినావు కదా, 10,000 లెటర్ రేజ్ చేస్తాను నేను 10,000 చేస్తా. ఎవరు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు సార్. 2 నువ్వు షార్ట్లు నాకు చెప్పినావు, కట్టుకోండి సార్ అని లేదు చెప్పడం. లేదు నువ్వు 10,000 సెటిల్మెంట్ లెటర్ రేజ్ చేస్తాను. మాటలు మార్చొద్దు. నేను నీకు మాట చెప్తాను, నువ్వు మారుస్తున్నావు, అర్థమైందా? నువ్వు ఏమన్నా సార్ నేను 10,000 మీకు లెటర్ రేజ్ చేపిస్తా సార్, పేమెంట్ చేయండి ఒక 2 days అంటే సరే అన్న. ఒక్క నిమిషం సార్, రికార్డింగ్ ఉందా సార్ మీ దగ్గర? మీ దగ్గర ఉంటే నువ్వు నాకు పంపి, నేను నీకు కమిట్మెంట్ ఇచ్చినట్టు. అదే సార్, నేను నీకు కమిట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు కాదు, నేను నీకు కమిట్మెంట్ ఇచ్చినట్టు నువ్వు నాకు పంపి అంటున్నా, నేను వింటా. అర్థమైందా? తర్వాత సార్, తర్వాత అదే తర్వాత సార్ సార్ ఎందుకు సార్ కడతా అని చెప్పి ఎందుకు నీకు సార్ ఏం ఇవన్నీ చెప్తున్నా, చెప్పండి? నీకు ఏం చెప్తున్నా మహమ్మద్, మరి మొన్న నువ్వు ఎందుకు చెప్పారు కేసు సార్? ఖరాబ్ మొన్న చేస్తున్నావు. చెప్పింది ఏమైంది సార్? నేను మొన్న మొన్న నువ్వు చెప్పింది నువ్వు ఏమైంది 10,000 అన్న? సెటిల్మెంట్ ఇస్తాను, అందుకే నేను చేస్తా అన్నా. నువ్వు 10,000 చేస్తా, ఇప్పుడే చెప్తున్నా కదా, చేస్తా అని. నేను రెడీ నా సైడ్ నుంచి, నువ్వే తీస్తలేవు. 10,000 నాకు ఇచ్చేయి సార్ సార్, లేదు గిర్ లేదు, నువ్వు 10,000 లెటర్ ఇచ్చేయి, నేను సార్, మీకు చేసేస్తా. కట్టేంత క్యాపబుల్ ఉందా లేదా? నువ్వు 10,000 నీకు క్యాప్టబుల్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నా, కట్టే క్యాపబుల్ ఉందా లేదా? క్యాప్టబుల్ ఉంది కాబట్టి చెప్తున్నా. 10,000 లెటర్ ఉంటే ఇచ్చేయి, మరి నీకు కట్టండి, క్యాప్టబుల్ లేదు. 34,000. నీకు అంత 10,000 capable లేదా నీకు మీకు? నీకు 10,000 మరి నీకు క్యాప్టబుల్ లేదు, నీకు సెటిల్మెంట్ రేజ్ చేయడానికి. సార్ ఇన్ని మాట్లాడుతున్నారు 34,000 కట్టలేరు మీరు? మీరు 10,000 లెటర్ తీయలేరా? మీరు ఇంత పెద్ద మాట్లాడుతున్నారు, మీరు 10,000 లెటర్ తీయలేరా? సార్, పెద్ద మీరు పెద్ద ఎక్కడ మాటలు ఉంటారు? మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, మీ ఏజెన్సీ పేరు చెప్పండి, మీ ఏజెన్సీ ఇక్కడ లొకేషన్ చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉంటా. ఒక్క నిమిషం ఏం కర్మ, 2 నిమిషం ఉంటా మీకోసం. వన్ 2 3 4 5 6 7 8 9 10. నాకంత టైం లేదు, కానీ తొందరగా. మొహమ్మద్ 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 హలో, ఇంతసేపు నేను ఉండలేను, నేను కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నా. మొహమ్మద్, SBI, హలో SBI, ఉన్నావా లేకుంటే ఎక్కడికైనా పోయినా వాష్రూమ్ ఇట్లా? ఎందుకు వస్తారా మీరు? కలెక్షన్ చేయడానికి చేత కాకుండా మీరు ఎందుకు వస్తారు వీటికి? నాకు అర్థం కాదు. మొత్తం నేర్చుకొని రండి, ఓకేనా? బాయ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ శివ గారా సార్ మాట్లాడుతున్న కాల్లో? శివ గారా మాట్లాడుతున్నది? అవును మేడం. థ్యాంక్ యూ సార్, మీ పేరు కన్ఫర్మ్ చేసుకున్నందుకు. నా పేరు మానస, నేను బిహాఫ్ ఆఫ్ SBI కాల్ మాట్లాడుతున్నాను సార్. క్రెడిట్ కార్డ్ డ్యూ పేమెంట్ గురించి. బిల్లు 24వ తేదీ జనరేట్ అయింది సార్, 2013వ తేదీ. మీ స్టేట్మెంట్ బ్యాలెన్స్ 36,669 రూపాయలు. అమౌంట్ 1,685 రూపాయలు 98 పైసలు సార్. మీరు పేమెంట్ చేస్తా అన్నారు కదా సార్ నిన్న కాల్ వస్తే, ఇంతవరకు చేయలేదు, ఎందుకు సార్? మేడం ఈ మంత్ ఎండింగ్లో చేస్తాను. నేను చేస్తా అన్నారు కదా సార్ పేమెంట్ అనేది. అదే మేడం, మంత్ ఎండ్లో చేపిస్తాను అంటున్నాను. సార్ మీకు నిన్న కమిట్మెంట్ ఇచ్చారు, మళ్ళీ మంత్ ఎండింగ్ అంటున్నారు, ఎందుకు సార్? కమిట్మెంట్ నేను మంత్ ఎండింగ్దే ఇచ్చాను మేడం. లేదు సార్, నిన్న చేస్తానని చెప్పారు మీరు పేమెంట్ అనేది. ఓకేనా, అప్డేట్ అయింది ఇక్కడ సిస్టంలో చేస్తానని. అప్డేట్ ఎవరు చేశారు? అంటే మా ఏజెన్సీ మీకు కాల్ చేసింటారు కదా నిన్న, కాల్ చేస్తే అప్డేట్ అయింది నెట్ బ్యాంకింగ్ ద్వారా. మేడం వాళ్ళ సొంతంగా అప్డేట్ చేసుకున్నారు మేడం, నేను మంత్ ఎండ్ లోపు చేపిచ్చేస్తా అని చెప్పా. అలా లేదు సార్, మీకు అట్లీస్ట్ 1,685 రూపాయలు పే చేసుకుంటే మీ అవుట్స్టాండింగ్ అమౌంట్ తగ్గుతుంది, మీకు కాల్స్ కూడా రావు సార్. మీరు కాల్ చేయండి మేడం,
నేను మీ కాల్ని నేను ఎంజాయ్ చేస్తా, మీకు కాల్ చేయండి, నో ఇష్యూ. ఎంజాయ్ చేయదు కాదు సార్, చేయకపోతే లేట్ పేమెంట్ ఛార్జెస్ చాలా ట్రాక్ ఇష్యూ ఇంపాక్ట్ అవుతుంది సార్. ఇప్పుడు 2 సార్లు డిలే చూడండి. అది కూడా ఎంజాయ్ చేస్తాను మేడం నేను. ఎంజాయ్ చేస్తారా సార్? అది ఇంపాక్ట్ అవుతుంది సార్, ఫ్యూచర్ లో ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా. ఎంజాయ్ చేస్తే ఎట్లా సార్? ఫ్యూచర్ లో ఇంపాక్ట్ ఉంటే మీకు అర్థం అవుతుంది కదా ఫ్యూచర్ లో. మేడం సివిల్ ని నేను ఏమైనా పెళ్లి చేసుకుంటానా చెప్పండి? సార్ ఏమంటున్నారు? సివిల్ ని నేను ఏమైనా పెళ్లి చేసుకుంటానా ఫ్యూచర్ లో ప్రాబ్లం కానికి? మీకు ట్రాక్ హిస్టరీ బాగా పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ లో ఈజీగా ఉంటుంది సార్. బ్యాంక్ సైడ్ నుంచి ఏదైనా లోన్ కావాలంటే మీకు. మేడం నాకు బ్యాంక్ నుంచి లోన్ వద్దు మేడం. ఎందుకంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని బాధపడే కన్నా తీసుకోకుండా నయమే. తీసుకోవద్దు అని ఫిక్స్ అయినా నేను. ఒక్కసారి బట్టి మీరు అట్లీస్ట్ 1685 రూపీస్ ఫ్రెండ్స్ కానీ అరేంజ్ చేసి పే చేయలేరా? మేడం మీరు కరెక్ట్ నాకు 28 తారీఖు నాడు కాల్ చేయండి, 28 కాల్ చేయండి, చేపించేస్తాను. సార్ అలా కాల్ చేయడానికి అవ్వదు సార్. మీకు ఆ లోపు కూడా కొత్త బిల్లు అని కూడా 2 బిల్లులు కూడా జనరేట్ అయిపోతాయి సార్. మంత్ ఎండింగ్ కంటే 24 వచ్చేది మళ్ళీ కొత్త బిల్ కూడా జనరేట్ అవుతుంది సార్ మీకు. కానీ మేడం కొత్త బిల్తో సహా కట్టేస్తా, సరేనా? ఎందుకు సార్? ఏ ప్రాబ్లం ఏమి? ఫండ్ ఇష్యూ. ఫండ్ ఇష్యూనా? ఓకే సార్, అప్డేట్ అయితే మంత్ ఎండ్ లో చేస్తాను. నేను అప్డేట్ చేస్తున్నాను, కానీ కాల్స్ అని డైలీ వస్తూ ఉంటాయి సార్. మీరు లిఫ్ట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? పేమెంట్ లిఫ్ట్ చేయకపోతే ప్రాబ్లమా? అదే లిఫ్ట్ చేయకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఆ 1685 రూపాయలు చేస్తే మీ ట్రాక్ ఇష్యూ బాగా పెట్టుకోవచ్చు. దెన్ మీకు కాల్స్ కూడా రావు సార్, ఓకేనా? అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా కాల్ చేసినా పేమెంట్ చేయించచ్చు కదా మేడం. నా ఫ్రెండ్స్ మొత్తం దొంగ నా కొడుకులు మేడం. నా దగ్గరే తీసుకుపోతారు కానీ నాకు ₹1 ఇయ్యరు, వేస్ట్ కాదు. ఓకే సార్, అప్డేట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తొందరగా క్లియర్ చేసుకోండి సార్. మీ పేరు చెప్పలేదు మేడం. నా పేరు చెప్పలేదా సార్? ఏడా చెప్పారు మేడం? నా పేరు మానస సార్. మానస. ఓకే మేడం, మీరు నాకు 28 రోజు కాల్ చేయండి, సరేనా? అలా చేయడానికి కుదరదు సార్, కాల్ డైలీ వస్తుంటాయి, ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇది సిస్టమాటిక్ కాల్స్ కదా, మేము చేయం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే. సరే సరే, ఓకే. థ్యాంక్ యూ సార్. కాల్ కట్ చేసుకోండి. నేనే కట్ చేస్తాను, సరేనా?